గుడ్ మార్నింగ్. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ మేము పిక్నిక్కి వెళ్తున్నాం. మౌంట్ అబీలా రెడీ అయ్యాను, ఇక స్టార్ట్ అవ్వాలి. అది స్టూడెంట్స్ లిస్ట్ అండి, ఎవరెవరు వస్తున్నారని. ఎందుకన్నా మంచిదని బ్యాగ్లో పెట్టుకున్నాను. ఆల్రెడీ టైం అయిపోతుంది, అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాం. వెళ్తుంటే మా వాళ్ళే నాకు ఎదురొస్తున్నారు, మా స్టూడెంట్స్. అసలు వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఏంటో ఏమో, పాపం నైట్ నిద్ర కూడా పోనట్టున్నారు పిల్లలు. 8కి వచ్చి కూర్చున్నాం బస్ స్టాప్లో, కానీ బస్ వచ్చింది 9 o'clockకి. 1 hour అలానే కూర్చున్నాం. ఇంకో బస్సు వస్తుందండి వెనకాల, బాయ్స్ది. ఇది గర్ల్స్ బస్సు, ఇది వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. వెనకాల బాయ్స్ వస్తుంది, నేను తెలుగు మేడం అందులో ఎక్కాము. పిల్లలు ఎలా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు అసలు. బాయ్స్ అయితే బాయ్స్ 4th క్లాస్. ఫస్ట్ దాంట్లో ఆల్రెడీ 2 టీచర్స్ ఉన్నాయి. సెకండ్ బాయ్స్ వాళ్ళు తెలుగు మేడం ఇక్కడ అందులో రండి అని చెప్పేసి చూడండి. ఈ బస్ని, ఈ గర్ల్స్ వ్యాన్ని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత హ్యాపీగా అనిపించింది, వాళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేస్తాను. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలా ఓవర్టేక్ చేయడం నాకైతే హ్యాపీగా అనిపించింది. అలా ఎంజాయ్ చేసి అప్పుడు మౌంట్ అబీలా వచ్చేసింది. లోపలికి వెళ్తుంటే పిల్లలు అయితే ఎక్కడ చూసి ఆరుస్తున్నారండి. ఫస్ట్ టైం వాళ్ళకి రావాలి, ఫస్ట్ టైం రావాలి. నేను వచ్చాను, కాకపోతే అప్పుడు రాగా ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోయింది వాళ్ళకి. రీచ్ అయ్యాము. రీచ్ డివైడ్ చేసి ఫస్ట్ కౌంటింగ్ అయితే స్టార్ట్ చేసామండి. కౌంటింగ్ చేసుకుంటూ ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసుకుంటూ, తర్వాత నేను గర్ల్స్ని తీసుకొని స్టార్ట్ వెళ్ళిపోయాను. అక్కడన్నా ముందే చాలా స్కూల్స్ వచ్చారండి. రెయిన్బో, సెయింట్ మేరీ స్కూల్, చాలా బస్సెస్ ఉన్నాయి. నేను షాక్ అయిపోయా, అదే ఏంట్రా బాబు అనుకున్నా. సండే కదా ఉండరేమో అనుకున్నా, కానీ సండే రోజే చాలామంది వచ్చారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక నాకు ఒకటే గోల, భయము. ఎలా భయపడుతున్నానంటే ఘోరంగా అసలు చూడండి. ఇంకా ముందు వీడియోలో చాలా అంటే చాలా భయం అయింది నాకైతే. ఈ కప్సోవర్కి ఇంతలా భయపడ్డాను. ఆ ముందు కొలంబస్ ఉంది, నేను ఎక్కండ్రా బాబు అంటే మా పిల్లలు ఎక్కే రాకపోతుంది. అదైతే చూడండి ప్లీజ్, ఎంత కామెడీగా ఉంటుంది. నేనైతే పిచ్చిదానిలాగానే ముట్టుకున్నాను. అసలు చాలా కామెడీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. కొలంబస్లో నా రియాక్షన్ చూసి నవ్వుకోకండి. చాలా అంటే చాలా భయపడ్డా. ఎందుకంటే నేను ఎన్నిసార్లు మౌంట్ అబీలా వచ్చినా అసలు ఎప్పుడూ ఎక్కలేదు అది. ఈసారి మా పిల్లలతో పాటు ఎక్కాను. అసలు ఎంత డేంజర్గా ఉంది తెలుసా అసలు. అమ్మో, నాకు జీవితం కొలంబస్ ఎక్కను వీళ్ళ వాళ్ళు ఎక్కాల్సి వచ్చింది. ఆ రాకెట్ కూడా నేను వీళ్ళ వాళ్ళనే ఎక్కాల్సి వచ్చింది. అసలు
ఏడ్చేసానండి. ఆ కొలంబస్ ఎక్కిన ప్రతివారు యాప్రా బాబుని దండం పెడతా ప్లీజ్ అలా ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఒక లైక్ చేయండి ప్లీజ్. వీళ్ళది అయిపోయాక నెక్స్ట్ మేమేనండి. అప్పుడు వీడియో తీస్తాను తినాలి, ఇప్పుడే వీడియో తీసుకున్నా. అది చూడండి అమ్మో, ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదు, అది కిందికి వచ్చేటప్పుడు అసలు ఏంటో ఏమో నాకైతే లాస్ట్ వరకు నేను ఏం చేస్తాను పుష్ప అమ్మో నేను మిడిల్లో కూర్చుంటా, నేను మిడిల్లో కూర్చుంటా అమ్మా. లాస్ట్ అవుతాం మేడం అందరినీ కింద పట్టు ఇక స్టార్ట్ అవుతుంది. దేవుడా, నా రియాక్షన్ చూసి నేనైతే అనుకున్నా మరి చిన్న పిల్లలు అలాంటి వాళ్ళు ఏమి ఉన్నారు, నేను ఎంత తిరిగిదా. నా లైఫ్ ఫస్ట్ టైం అసలు మౌంట్ ఎపరేకి ఒక 5-6 టైం వచ్చాను, నేను ఎప్పుడూ ఎక్కలేదు. ఎంతసేపు ఆ రెయిన్ డ్యాన్స్ దగ్గరే ఉండేది, వీళ్ళ వల్ల ఎక్కాల్సి వచ్చింది. కానీ చాలా భయపడ్డాం. నాకు హైట్స్ ఫియర్ ఉంటుందండి చాలా. చూడండి అట్లా భయపడుతున్నాయ్యో, అసలు నేను ఏడ్చాను లాస్ట్కి, చాలా భయం వేసింది. అసలు ఏడ్చేసా లాస్ట్ వరకు, ఏడ్చుకుంటూ దిగా అప్పుడు మీకు ఒక అన్నం అనుకుంటూ లేదు. ఇంత ఘోరంగా భయపడ్డానా, ఇది ఇంకా డేంజర్. ఇంకా అంటే రాకెట్ కింద తిరిగినప్పుడు ఏమనిపించలేదు, అది ఒకేసారి ఇట్లా పైకి లేచేసరికి ఎందుకంటే మనం ఆకాశంలో ఎగిరినట్టే అనిపించింది నాకు. అమ్మా ఏం కాదు మేడం, మేడం కిందికి ఇట్లా అరుగుతుంది మేడం, కింద పడ్డట్టు మేడం. ఎక్కడ అట ఇట ఏమో మేడం, అట జునేరియా మేడం, కింద జునేరియా తిర్రా పడుతుంది మేడం. ఇటు ఉంటుందా ఏమో మేడం, అటే ఉంటుంది. లంచ్ చేసేసి ఇక రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వచ్చామండి. రెయిన్ డ్యాన్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము. నాకైతే ఆ స్విమ్మింగ్లో కూడా దిగాలంటే భయమే. ఆ వాటర్ని చూస్తే కూడా నాకు ఫుల్ భయం వేస్తుంది. అంటే భయం అంటే ఇట్లా వాటర్ ఇట్లా మునిగేసరికి నాకు ఏదో తెలియని భయం అండి. అది ఏమో హైడ్రోఫోబియా అనుకోండి, చాలా భయం వేస్తుంది నాకు. నేను ఎంతసేపు ఆ లోపలికి పోనేవాడిని, ఇక్కడికే ఉండి ఇక్కడిక్కడ ఆడుకొని వచ్చేస్తా. నేను ఎప్పుడు మౌంట్ ఎప్పుడు వెళ్ళినా ఈ రెయిన్ డ్యాన్స్లోనే నేను ఉండేది. రెయిన్ డ్యాన్స్ మొత్తం ఇక రెయిన్ డ్యాన్స్, ఈ రెయిన్ డ్యాన్స్కి ఎదురుగా ఒక చిన్న పూల్ ఉంది, ఆ పూల్ అంతే. ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళను. అంటే ఎప్పుడు వచ్చినా నేను స్కూల్ పిల్లలతో పాటు వచ్చేదాన్ని, ఎప్పుడు పర్సనల్గా ఒక ఫ్రెండ్స్ తోటి వచ్చాను అంతే. కానీ ఆ రైడ్స్ ఇవన్నీ నా వల్ల అసలు కాని పని.
మంది వచ్చారు. 3-4 స్కూల్స్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి. చాలా బస్సెస్ ఉండే ఇవాళ. నేను అసలు అందులోకి అసలు దిగలేదండి. ఇది ఇంకా భయం నాకు, ఈ వాటర్ అంటే. ఇట్లా అంటే భయం అంటే జస్ట్ మనం వాటర్లోకి వెళ్ళగానే ఇట్లా మునుగుతాం కదా, అమ్మో అప్పుడు ఇంకా భయం అవుతుంది. ఆ వాటర్ అన్నీ మీద ఉంటాయి. ఏందో అంటే తెలియనిది ఒక భయం వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. ఆ సునామీ వేవ్స్ పెట్టిండు అప్పుడే నేను అక్కడి నుంచి వెళ్ళి. అసలు మా పిల్లలు అయితే రెయిన్ డ్యాన్స్ లోపలికి రావట్లేరండి. ఎంతసేపు ఆ స్విమ్మింగ్ పూల్లో లేకపోతే ఆ రైడ్స్ దగ్గరే ఉంటున్నారు తప్ప నేను ఒక్కదానే ఎగురుతున్నా, అందులో ఎవరూ రావట్లేరు. ఇక బయటకు వచ్చేసి వీళ్ళని చూస్తున్నా, వచ్చి వాళ్ళని పిలుస్తున్నారే రండి రండి అంటే ఒక్కడూ రావట్లేడు ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి. నాకేం అందులో పోదామంటే ఫుల్ భయం వేస్తుంది. ఆ వాటర్ని చూస్తూ అవి ఎలా వస్తున్నాయి చూడండి, ఆ వేవ్స్. నేను చచ్చిపోతానే. అసలు ఒక్కడు కూడా రావట్లేడు ఆ రెయిన్ డ్యాన్స్కి వెళ్దామంటే. తర్వాత వచ్చేరిగా
ఇక్కడ ఉంటుంది చూడండి అసలైన ఆట. అక్కడ ఉన్న రైడ్ అది. ఆ జారుడు బండ జారాలంటే అమ్మో దేవుడా, అది మామూలుగా వాటర్ దిగడానికి నాకు ఫుల్ భయం అవుతుంది. ఆ జారుకుంటూ వెళ్ళి ఆ వాటర్ దిగడం ఇంకా ఘోరం. నేను తప్పించుకొని రన్నింగ్ తీసుకుంటే ఆ పాప ఆ అమ్మాయి పేరు కృష్ణ, ఆ అమ్మాయి వచ్చి నాకు వచ్చింది. నాకైతే చచ్చేంత భయపడి అసలు రైడ్కి వాటర్ అమ్మో నా వల్ల కాదు. చూడండి ఎలా తీసుకెళ్తున్నాడు. ఒకసారి మళ్ళీ చేయాలనిపించింది. అదొకసారి భయం ఉంటుంది, మళ్ళీ చేస్తూ ఉంటుంటే చాలా కొద్ది థ్రిల్లింగ్ అనిపించింది. వీళ్ళందరూ పక్కకు ఉండేసరికి పక్కన పెట్టుకుని ఇదంతా పైన ఒక అమ్మాయి 5th క్లాస్ అమ్మాయి వీడియో తీస్తుంది. ఆ అమ్మాయి టీచర్ అనిపిస్తుంది, కానీ నాకు అసలు వీటిపైనే వినిపించట్లేదు అంత గోలకి. తర్వాత చేశాను. అసలు నాకు ఇదంతా భయం అంత ఒక్క దెబ్బతో పోయింది. అసలు ఆ పిల్లలకి ఎంత బాగా ఆడుకున్నారో నాకు అసలు నాకు ఎందుకో అండి ఈ వాటర్ ఇవన్నీ చాలా భయం వేస్తుంది. ఈ వాటర్ అన్న హైట్స్ నుంచి చూసినా కానీ నాకు కళ్ళు తిరుగుతాయి. ఇక చూడండి సిగ్గు లేకుండా ఎలా పట్టుకుంటున్నాను వాళ్ళ చెయ్యి. అయ్యో, మా 10th క్లాస్ బాయ్స్ రైడ్ చూస్తున్నారు పైనుంచి. అమ్మో మేడం ఒక వీడియో తీయండి అంటే సరే అని వీడియో తీస్తున్నాను. ఇట్లా బాయ్స్ ఏదైనా డేర్ చేయాల్సింది. గర్ల్స్ అన్న వెనకాల బాయ్స్ ఇలాంటి ఫస్ట్ ఉంటారు. చూడండి వీళ్ళ ఇద్దరు 10th క్లాస్ వాడికి కూడా అయిపోయిందండి. ఈవినింగ్ స్నాక్స్ తీసుకొని ఇక రిటర్న్. అసలు ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు డే అంతా. కానీ చాలా ఇక్కడ ఒక బాల్ పెట్టారు. 50 రూపీస్కి 4 బాల్స్ ఇచ్చారు. అందులో 2 పడాలంట. అసలు 2 పడితే ఆ టెడ్డీ బేర్ ఇస్తారంట. నాకు 2 కాదు కానీ ఒకటి పడింది, పడి అందులోనే ఉండాలి. కానీ నాది బయటకు వచ్చేసింది. నాకు ఒకటి కూడా పడలేదు. నా 50 రూపీస్ బొక్క. మా 10th క్లాస్లో ఒక అబ్బాయికి వచ్చింది డాల్, బాగుంది. రిటర్న్ బ్యాగ్ వెళ్ళేటప్పుడు అందరినీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని వెళ్ళిపోయాం. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలతో పాటు నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా పిల్లలతో రావడం చేయడం. ఎందుకంటే హ్యాపీ దేనికంటే అసలు ఈ కొలంబస్ ఈ రైడ్స్ అని ఫస్ట్ టైం. ఎందుకంటే అసలు నేను చెయ్యను, వాటి జోలి కూడా నేను పోను. నాకు అవి చూస్తేనే భయం అవుతుంది ఫస్ట్. అందుకే అసలు వెళ్ళను. వీళ్ళు ఉన్నారు కాబట్టి లాక్కెళ్ళారు నన్ను. జెయింట్ వీల్ ఒక్కటి మిస్ అయ్యానండి. అమ్మో, అదైతే నేను చచ్చినా ఎక్కను. దాన్ని చూస్తేనే భయం అవుతుంది నాకు. అమ్మో, అసలు నా వల్ల కూడా కాదు అది. మార్నింగ్ వచ్చేటప్పుడు ఎంత హుషారుగా ఉండే, ఇప్పుడు చూడండి ఒకరొకరు సైలెంట్ కూర్చున్నారు అలసిపోయి. మార్నింగ్ ఉన్నంత హుషారు ఇప్పుడు లేదు చూడండి. అందరు డల్ ఫేస్ సాడ్గా పెట్టుకొని అలసిపోయి ఉన్నారు. మెయిన్గా అలసిపోయి ఉన్నారు పిల్లలు. కొంతమంది పడుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.